సో జేఎన్టీయూహెచ్ బీటెక్ ఈసీఈ 3-2లో సీమాస్ విఎల్ఎస్ఐ డిజైన్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. సో కొంచెం టఫ్ అనే అనుకోవాలి. సో దాని ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఏ యూనిట్గా యూనిట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఏ యూనిట్గా యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్స్ ఎస్సెస్ కూడా చెప్తాను. ముందుగా అయితే ప్లేలిస్ట్ వెతుక్కొని, ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ప్లేలిస్ట్ కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కాల్ ద్వారా కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఈ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళ్దాం డిలే చేయకుండా. ఇక యూనిట్ 1 చూసుకుంటే సీమాస్ విఎల్ఎస్ఐ డిజైన్లో ఇంట్రడక్షను, బేసిక్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ఉంది. ఇంట్రడక్షన్లో వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఎన్మోసు, సీమోసు అండ్ బిఐస్మోసు ఇంపార్టెంట్ అండి. ఇక బేసిక్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్లోకి వెళితే సో ఈ ఐడిఎస్ విడిఎస్ రిలేషన్షిప్స్ ఒకటి, ట్రాన్సిస్టర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఆఫ్ ఎంఓఎస్ ఇంపార్టెంటు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి జిఎంజిడిఎస్ ఇంపార్టెంటు, మెరిట్స్ ఇంపార్టెంటు, ఎన్మోస్ ఇన్వర్టర్ అనేది ఇంపార్టెంటు. ఇక ఆ తర్వాత పుల్అప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల పుల్అప్స్ మీద ఇస్తాడండి. సో ఈ సీమోస్ ఇన్వర్టర్ డిజైన్ అనాలిసిస్ రెండు ఇంపార్టెంట్. ఇది వచ్చేసరికి పాస్ ట్రాన్సిస్టర్ ఇవి ఉంటాయి. ఇక యూనిట్ 1లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎస్ఐ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి డిఫైన్ థ్రెషోల్డ్ వోల్టేజ్. ఇక సెకండ్ది వాట్ ఈజ్ పాస్ ట్రాన్సిస్టర్ అండ్ రైట్ ఇట్స్ అడ్వాంటేజెస్. ఇక ఎస్ఐ క్వశ్చన్స్ చూసుకుంటే యూనిట్ 1లో వాట్ ఆర్ ది డిఫరెంట్ పుల్అప్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దేర్ వర్కింగ్ విత్ నీట్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ ఆల్సో కంపేర్ దెమ్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక సెకండ్ది వచ్చేసరికి ఎనలైజ్ ది బిహేవియర్ ఆఫ్ సీమాస్ ఇన్వర్టర్. ఇక థర్డ్ది వచ్చేసరికి డిఫైన్ ది వాల్యూ ఆఫ్ జెడ్పియు బై జెడ్పిడి ఆఫ్ ఇన్వర్టర్ డ్రివెన్ బై అనదర్ ఇన్వర్టర్ అని చెప్పేసి ఇస్తారనమాట. ఇక సెకండ్ యూనిట్కి వెళ్తే యూనిట్ 2లో విఎల్ఎస్ఐ సర్క్యూట్ డిజైన్ ప్రాసెస్. సో ప్రాసెసెస్ ఇందులో విఎల్ఎస్ఐ డిజైన్ ఫ్లో వెరీ ఇంపార్టెంటు, స్టిక్ డయాగ్రామ్స్ వెరీ వెరీ ఇంపార్టెంటు, వాటి రూల్స్ కానివ్వండి, వాటి లేఅవుట్స్ కానివ్వండి, లేఅవుట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక ఎన్మోస్ అండ్ సీమోస్ ఇన్వర్టర్స్ అలాంగ్ విత్ గేట్స్ ఇంపార్టెంట్ అండి. ఇక షార్ట్ క్వశ్చన్స్ పరంగా చూస్తే ఇంపార్టెంటు ఇందులో. సో డ్రా ది లేఅవుట్ డయాగ్రామ్ ఫర్ ఎన్మోస్ ఇన్వర్టర్ అని చెప్పేసి ఇస్తాడు. సెకండ్ది కంపేర్ స్టిక్ అండ్ లేఅవుట్ డయాగ్రామ్స్ అని చెప్పేసి ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ది ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ విఎల్ఎస్ఐ డిజైన్ ఫ్లో ఇన్ డీటెయిల్. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డ్రా ది ఎన్మోస్ స్టిక్ డయాగ్రామ్ ఫర్ ది ఫాలోయింగ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీసీ అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఇలా ఇస్తాడు. ఇక థర్డ్ యూనిట్ చూసుకుంటే గేట్ లెవెల్ డిజైన్. సో అందులో లాజిక్ గేట్స్ వెరీ ఇంపార్టెంట్, స్విచ్ లాజిక్ వెరీ ఇంపార్టెంట్. ఇక ఆ తర్వాత టైం డిలేస్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ వెరీ ఇంపార్టెంట్ అందులో. ఇక షార్ట్ క్వశ్చన్స్ పరంగా ఇంపార్టెంట్ చూసుకుంటే యూనిట్ 3లో వాట్ ఆర్ ది డిఫరెంట్ ఇన్వర్టర్ డిలేస్. ఇక సెకండ్ది ఎక్స్ప్లెయిన్ డామినో లాజిక్. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూసుకున్నట్టయితే డిస్క్రైబ్ అబౌట్ ది చాయిస్ ఆఫ్ ఫ్యాన్ ఇన్ అండ్ ఫ్యాన్ అవుట్ సెలెక్షన్ ఇన్ గేట్ లెవెల్ డిజైన్. ఇక సెకండ్ది వచ్చేసరికి డిజైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది స్విచ్ లాజిక్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ఏ 4-way మల్టీప్లెక్సర్ అని చెప్పేసి అడుగుతాడండి. ఇక యూనిట్ 4 చూసుకుంటే డేటా పాత్ సబ్సిస్టమ్స్, అరే సబ్సిస్టమ్స్. సో డేటా పాత్ సబ్సిస్టంలో వచ్చేసరికి యాడర్స్ ఇంపార్టెంట్ అండి, మల్టీప్లెక్సర్స్ ఇంపార్టెంట్ అండి, ప్యారిటీ జనరేటర్స్ ఇంపార్టెంట్ అండి. ఇక తర్వాత కౌంటర్స్ ఇంపార్టెంట్. అరే సబ్సిస్టమ్స్లో ఎస్ ర్యాము, డి ర్యాము, రామ్ మీద ఏదో ఒక దాని మీద ఇస్తాడు, మెమరీస్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 4లో షార్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే మనం కంపేర్ ఎస్ ర్యామ్ అంటే డి ర్యామ్, సెకండ్ది
రైట్ ది అప్లికేషన్స్ ఆఫ్ ప్యారిటీ సర్క్యూట్. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే 4th యూనిట్లో ఫస్ట్ది కంపేర్ వేరియస్ మెమరీస్ ఇన్ డీటెయిల్ విత్ ఆర్కిటెక్చర్స్. సెకండ్ది డిజైన్ ఏ 4-bit మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్ అండ్ డ్రా ఇట్స్ లేఅవుట్. ఇక లాస్ట్ యూనిట్ చూసినట్టయితే యూనిట్ 5 ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్ CMOS టెస్టింగ్. ప్రోగ్రామబుల్ లాజిక్ డివైజెస్లో PLA మీద కానివ్వండి, FPGA మీద కానివ్వండి, CPLDs మీద కానివ్వండి ఇస్తాడు. లేకపోతే CMOS టెస్టింగ్లో వచ్చేసరికి CMOS టెస్టింగ్ బేసిక్ ప్రిన్సిపల్స్, వాటి చిప్ లెవెల్ టెస్ట్ టెక్నిక్స్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక షార్ట్ క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఇందులో. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ ది CPLD ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ FPGA. ఇక సెకండ్ది కంపేర్ వేరియస్ సింపుల్ PLDs అని చెప్పేసి ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ది 5th యూనిట్లో ఎక్స్ప్లెయిన్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ FPGA అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ FPGA అని చెప్పేసి ఇస్తాడు. ఇక సెకండ్ క్వశ్చను ఎక్స్ప్లెయిన్ చిప్ లెవెల్ టెస్ట్ టెక్నిక్స్ విత్ టెక్నిక్స్. సో ఇప్పుడు ఇచ్చిన అన్నీ కూడా ఇంపార్టెంటే కాబట్టి అయితే ఇక్కడ మీరు క్వశ్చన్స్ ఇవే రిపీట్ అవుతాయి. కాకపోతే మీకు క్వశ్చన్స్ వచ్చేసరికి ఇలాగే ఇవ్వాలనేది వీటి మీద తిప్పి కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అయితే అందుకని చెప్పేసి ఈ టాపిక్స్ ఎలాంగ్ విత్ క్వశ్చన్స్ కూడా ఇవ్వటం జరిగింది. మీరు గమనించినట్టయితే ఇవాళ రోజున 2-3 యూనిట్లు చదివి గట్టెక్కుతాం అంటే చల్లదు. ఎందుకు? షార్ట్ క్వశ్చన్స్ మొత్తం కూడా మీరు రాయాల్సి ఉంటుంది కాబట్టి 5 యూనిట్లు ఖచ్చితంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. మీరు బద్ధకం వదిలేయండి, 5 యూనిట్స్ ఖచ్చితంగా చదవండి. ఓకేనా? ఎస్ఏ క్వశ్చన్స్లో వచ్చేసరికి కూడా 5 యూనిట్స్ చదువుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ 2 క్వశ్చన్లో 1 రాయొచ్చు, సెకండ్ యూనిట్ 2 క్వశ్చన్లో 1 రాయొచ్చు. ఇలా చాయిస్ అనేది ఏ యూనిట్కి ఆ యూనిట్ వదిలేయచ్చు. కానీ ఏదో ఒక యూనిట్లో మీరు వదిలేయటానికి కుదరదు. ఎందుకంటే ప్రతి యూనిట్ నుంచి కూడా క్వశ్చన్లు వస్తాయి, దేన్ని కూడా చాయిస్ కింద వదిలేయటానికి ఉండదు. కాబట్టి అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా 5 యూనిట్లు కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మీకు కష్టంగా అనిపించింది తక్కువ ప్రిపేర్ అవ్వండి, ఈజీ అనిపించిన యూనిట్లు ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. సో ఆ మోడల్లోకి మారిపోండి. ఎందుకంటే ఇవాళ రోజున ఎవాల్యుయేషన్ ప్రాసెస్ మారిపోయింది, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారిపోయింది. కాబట్టి ఇట్లా అన్ని యూనిట్లు ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఈ మెథడాలజీలో పేపర్ ప్యాటర్న్ అనేది సెట్ చేసిన సంగతి అయితే మీ అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా? సో మీరు ఏదో ఒకటి రిలేటెడ్గా రాసి ఇస్తే మాత్రం 100లో 1% మాత్రమే మీరు పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుందండి. 100లో 99% మీరు కంటెంట్ నింపితేనే పాస్ అవుతారు, లేకపోతే లేదు. కంటెంట్ రాయటం నేర్చుకోండి. ఓకేనా? ఇది